హలో, మీ పేరమ్మా? నా పేరు సత్యవతి. ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాను. ప్రజెంట్ ఆంధ్రాలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అంతా బాగానే ఉందమ్మా. పిల్లలకి అమ్మఒడి కానించి పెన్షన్ కానించి అంతా బాగానే ఇస్తున్నారు. నెల నెలకి ఇంటికి వచ్చేస్తున్నారు వాలంటీర్లు. చక్కగా మనకు అన్ని పథకాలు అందుతున్నాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇస్తున్నారమ్మా. సచివాలయం కూడా మనకి ఏ పని కావాలితే ఆ పని చేస్తున్నారు. అంటే సచివాలయం కట్టారు కదా, సచివాలయం కట్టిన తర్వాత ఏమేమి పనులు అవుతున్నాయి? సచివాలయం రాకముందు ఈ పనులు చేయించుకోవాలంటే ఎక్కడ తిరిగేవారు? చాలా దేశాలు తిరిగేవాళ్ళం అమ్మ. కాలు బీకిలా తిరిగేవాళ్ళం. సచివాలయం వచ్చాక అన్నీ బాగానే మనకి పిల్లల గురించి బళ్ళో పేపర్ల గురించేటి, మనకి రైతు భరోసా గురించేటి అంతా బాగానే ఇస్తున్నారు. కాగితాలన్నీ ఏ కావాలితే పెట్టుకోమంటున్నారు వాలంటీర్లు రాకముందు మీకు అంటే ఈ వాలంటీర్ రాకముందు పెన్షన్ అది తీసుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా బయటకు వెళ్ళేవారా, లేకపోతే ఇప్పుడు వాలంటీర్లు మీ ఇంటికి తెచ్చేస్తున్నారా? లేదు, వాలంటీర్లు మా ఇంటికి తెచ్చిస్తున్నారమ్మా. ఎన్నాళ్ళు బయటకు పోయి తెచ్చుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గరికే తెచ్చిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మార్చి ఏప్రిల్లో వస్తున్నాయి. అంటే అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, శర్మిల గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ అన్నీ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ పార్టీ వస్తుంది అనుకుంటున్నామమ్మా. వైఎస్ఆర్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇస్తున్నారో పథకాలు ఇచ్చేయడానికి అప్పులు చేసేస్తున్నారు అంటున్నారు. మరి అది ఎంత కిట్టలోని వాళ్ళు అంటారండి. అన్నీ బాగానే ఇస్తున్నారు. ఆయన వచ్చిన కానించి ఇంత ముందే ఏటో పథకాలు తెలిసి కాదు మాకు. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి అన్నీ బాగానే ఇస్తున్నారు. దేనికి మేము ఇబ్బంది పడతాం లేదండి. ఒక ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ ఈ పార్టీ ఏ పార్టీ వస్తుంది, మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. మరి ఇన్ని పథకాలు ప్రకటిస్తున్నారు కదా, మా టీడీపీ, జనసేన, అటు శర్మిల గారు పథకాలు ప్రకటిస్తున్నారు. అనవసరం పథకాలమ్మా. జగన్మోహన్ రెడ్డి వస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే అమ్మా.